బ్రాహ్మణ బంధువులకు నమస్కారం. ఈ నెల 19వ తేదీన రాజమహేంద్రం వేదికగా జరుగు రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి రాష్ట్రంలోని యావత్ బ్రాహ్మణ బంధువులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము బ్రాహ్మణుల్ని ఏకతాటిపైకి తీసుకురావాలని, బ్రాహ్మణుల్లో ఉన్న అనేకత్వాన్ని పోగొట్టి ఐక్యత కోసం ఒక మంచి వేదికని ఏర్పాటు చేసే ఉద్దేశంతో రాజమండ్రిలోని ప్రముఖ పురోహితులు శ్రీ బమిడిపల్లి రమణమూర్తి గారి చక్కటి ఆలోచనకి ఈ రోజున యావత్ బ్రాహ్మణ్యం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఘీభావాన్ని తెలియజేయడం చాలా సంతోషించదగిన విషయం. దీనికి సంబంధించి సుమారు నెల రోజుల నుంచి కూడా మా జేఏసీ టీం దీనికి సంబంధించి రాష్ట్రంలోని పలు సంఘాల పెద్దలందరినీ కూడా స్వయంగా కలిసి దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరుగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా మేము విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు కూడా మా టీం అందరూ కూడా 19వ తారీఖు నుంచే ప్రారంభించుకోవడం జరుగుతోంది. కనుక ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని యావత్ బ్రాహ్మణ్య కుటుంబం అందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని బ్రాహ్మణులందరూ కూడా, అంటే వారు ఏ ప్రాంతమైన వారి విద్య ఉద్యోగ ఏ వ్యాపార యువకులు మహిళలు, అదేవిధంగా పురోహితులు అర్చకులు వేద పండితులు, అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో వారు పాల్గొని వారి ఆలోచనల్ని వారి సూచనల్ని వారి అనుభవాల్ని ప్రతి ఒక్కరితో కూడా పంచుకోవాలని, అదేవిధంగా సామాజికంగా కానీ ఏ ఇతర విషయాల్లో కానీ మనం ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాటికి సంబంధించినవి చర్చించుకోవడానికి, మనకి ప్రభుత్వాల తరపు నుంచి రావాల్సిన హక్కుల కోసం మనం చర్చించుకోవడం కోసం ప్రభుత్వానికి ఒక వినతి పత్రం అందించే విషయంలో కానీ, అదేవిధంగా మన బ్రాహ్మణ వివాహ వ్యవస్థ గురించి చర్చించుకోవడం కానీ అన్ని విషయాలని కూడా, ఎందుకంటే బ్రాహ్మణులందరూ కూడా పేరుకు అగ్రవర్ణంగా ఉండి ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ వారందరికీ కూడా మేమున్నాము అనే ఒక భరోసా కల్పించడం కోసం మనమందరం కూడా ఒక్కతాటిపైకి రావాలనే ఒక చక్కటి ఆలోచనతో ఈ రోజున జేఏసీగా ఏర్పడి రాష్ట్రంలోని బ్రాహ్మణులందరినీ కూడా ఐక్యంగా ఒక వేది మీదకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ సంఘాలకు కానీ అతీతంగా ఎటువంటి విభేదాలు కానీ ఏ ఇతర ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏమీ లేకుండా చక్కటి మంచి వాతావరణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఏర్పాటు చేసుకున్నాం. కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రావాలి. అదేవిధంగా 19వ తేదీన జరగబో ఈ కార్యక్రమానికి సంబంధించి ముందు రోజే, అంటే 18వ తారీఖు ఉదయం విఘ్నేశ్వరుడి పూజతోటి ప్రారంభమయ్యి మధ్యాహ్నంకే చక్కగా బైక్ ర్యాలీ, ఎందుకంటే అందరినీ కూడా ఉత్సాహపరిచే కార్యక్రమాలు చేసే విధంగా జేఏసీ కమిటీ ఒక చక్కటి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికేను బైక్ ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదేవిధంగా తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మహిళల చేత చక్కటి లలితా సహస్రనామ పారాయణం, అదేవిధంగా తదనంతరం సభా కార్యక్రమాన్ని కూడా పెద్దల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తలపెట్టాము. ఇది ఏ ఒక్కరిదో కాదు, ఇది ఏ ఒక్కరి నాయకత్వంతో నడవట్లేదు, అందరినీ కనుక్కుని పోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ విషయాన్ని బమిడిపల్లి రమణమూర్తి గారు ప్రతి వీడియోలోనూ కూడా ఆయన చాలా వినయపూర్వకంగా చెప్పడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సహృదయతోటి ఈ కార్యక్రమానికి, ఇది మన ఇంటి కార్యక్రమం, మరికొంతమందికి మీ వరకు ఈ సమాచారం చేరలేకపోవచ్చేమో, అంటే మేము కూడా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగానే ప్రచారం చేయడం జరుగుతోంది. కానీ సమయాభావం వల్ల నేరుగా మీకు ఫోన్లు చేసి చెప్పలేని పరిస్థితి ఏదైనా ఉందంటే కనుక అన్యదా భావించకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన బ్రాహ్మణ ఐక్యతను చూపించి మీరందరూ కూడా ఈ సభని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు రోజుకే వచ్చేవారు అందరూ కూడా, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అందరూ కూడా వారు సంఘీభావాన్ని ఇప్పటికే తెలియజేశారు. మేమందరం కూడా వస్తామని చెప్పేసి అన్నారు. ఇది ప్రతి ఇంటి పండగ కింద, ఇక్కడే కాదు మన బ్రాహ్మణులు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా, ఎక్కడ ఏ సమావేశం ఏర్పడుతున్నా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ కూడా మనం తెలియజేసుకోవాలి. మనందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ మనం ఆ మీటింగ్కి హాజరైతేనే మన బలం కూడా తెలుస్తుంది. అందుకే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మేము ముందుగానే తెలియజేసాం, మన గళం మన బలం. ఎందువల్లంటే మనకి భగవంతుడు సరస్వతీదేవి కటాక్షం వాక్శుద్ధినిచ్చాడు. మన మాట నలుగురిలోకి చేరాలన్నా, సమాజానికి తెలియాలన్నా
ప్రభుత్వానికి తెలియాలన్నా మన బలం మనం చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్క బ్రాహ్మణులు కూడా ఇది మన ఇంటి వేడుకగా భావించి లోటుపాట్లు ఉంటే కనుక ఎవరూ కూడా మరి బాధపడద్దు, లేదు చింతించద్దు. ఏదైనా విషయంలో కనుక మీకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సరే దయచేసి అన్యదా భావించవద్దని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందు రోజు వచ్చేవారు మీకు కింద మేము ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా జేఏసీ టీంకి ముందుగా తెలియజేస్తే మీకు దానికి సంబంధించిన వసతి సౌకర్యాలన్నింటినీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎంతో సంతోషదాయకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ మీ పెండ్యాల భవాని. నమస్తే.